ఇప్పుడు సమాన భాగముల గురించి తెలుసుకుందాము. సమాన భాగములు అంటే రెండు భాగములు సమానముగా ఉండుట. ఇక్కడ రెండు భాగములు ఉన్నాయి. వాటిలో ఉన్న సంఖ్యలు వివిధమైనవి. అవి సూచించే విలువ ఒకటే. మనము ఒక ఉదాహరణ చూద్దాము. మన దగ్గర 1/2 అనే భాగం ఉంది అనుకుందాం. ఇది సరైన కలర్ రాద్దాం. దీనిని ఈ రకముగా చూద్దాం. మన దగ్గర ఒక పండు ఉంది అనుకుందాం. దానిని రెండు సమాన భాగాలుగా చేద్దాం. ఇక్కడ హారము 2. ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు భాగాల్లో ఒక దానిని తింటే దాని అర్థం ఈ పండులో 1/2 తిన్నట్టు. అర్థమైందా? మనం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. సరే, మనం ఇప్పుడు ఇలా చేద్దాం. ఈ పండుని 2 భాగములు బదులు 4 భాగములు చేద్దాం. ఒక్క నిమిషం. ఈ పండుని మరలా గీద్దాము. ఇప్పుడు ఈ పండుని 4 భాగములుగా చేద్దాము. అప్పుడు హారములో ఏముంటుంది చెప్పండి? 4 ఉంటుంది. ఈ 4 పండుల్లో 4 భాగములు ఉన్నట్లు. ఇంతకు ముందు ఒక భాగం మాత్రమే తిన్నాం. ఇప్పుడు 2 భాగములు తిందాం. అంటే ఈ 4 భాగముల్లో 2 లేదా పండులో 2/4 వంతు. ఈ రెండు పిక్చర్స్ పరిశీలించితే మనకి ఏం కనిపిస్తుంది? ఈ రెండు పిక్చర్స్లో సమాన భాగము తిన్నట్లుగా అనిపిస్తుంది. అవును కదా? దీనిని బట్టి ఈ రెండు భిన్నములు సమానము అని చెప్పవచ్చు. మీకు ఎవరైనా ఈ పండులో 1/2 భాగం తిన్నాము లేదా 2/4 భాగం తిన్నాము అంటే దాని అర్థం వారు తిన్నది 2 సమాన భాగములే. మనం మరి ఒక ఉదాహరణ చూద్దాము. సరేనా? ఇక్కడ ఉన్న పండుని తీసుకుందాం. ఇంతకుముందు దీనిని 2 భాగములు మరియు 4 భాగములు చేశాం కదా. ఇప్పుడు దీనిని 8 భాగములు చేద్దాం. ఈసారి 8 భాగాలలో 2 భాగముల బదులు 4 భాగాలు తిన్నాము. అంటే 4/8 వంతు తిన్నాము. మీరు గమనించారా? ఇప్పుడు కూడా మనం సగభాగం తిన్నాము సుమా. పై మాదిరిగా దీనిని బట్టి మనకి తెలిసింది ఏమిటంటే 1/2 2/4 4/8. అంటే ఇవి సమాన భిన్నములు. అంటే తెలుసు కదా, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. మీరు 1/2 2/4 4/8 చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? వీటికి మధ్య ఏమైనా సంబంధం కనిపిస్తుందా? 1/4 నుండి 2/4 రావడానికి మనం హారమును 2తో గుణించాలి. హారము అంటే మీకు తెలుసు. చెప్పండి, హారము అంటే ఏమిటి? భిన్నముల్లో దిగువ ఉన్న సంఖ్య. అవునా? మనము ఎప్పుడైతే హారమును 2తో గుణిస్తామో అప్పుడే లవమును కూడా 2తో గుణించాలి. మనము ఇప్పుడు ఇక్కడ ఇదే చేశాము. ఇలా చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే మనము తినే భాగాలు రెండింతలైనప్పుడు పండులో అన్ని భాగాలు కూడా రెండింతలవుతాయి. ఇప్పుడు మనం మరికొన్ని సమాన భిన్నములు అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. దానికి ముందు ఇక్కడ ఉన్నదంతా చెరిపేసి మరలా మొదటి నుంచి వ్రాద్దాము. ఓకేనా? ఇప్పుడు మనం 3/5 అనే భిన్నం తీసుకుందాం. మనం కొద్ది నిమిషాల ముందే తెలుసుకున్నాం కదా, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలంటే లవమును హారమును ఒకే సంఖ్యతో గుణించాలి అని. గుర్తుందా? కావున ఇప్పుడు మనం లవమును హారమును 7తో గుణిద్దాం. అలా గుణిస్తే ఏమి వస్తుంది? 21/35 వస్తుంది. 21 అంటే 7 × 3, 35 అంటే 7 × 5. కావున 3/5 మరియు 21/35 సమాన భిన్నములు అవుతాయి. అవును కదా? అర్థమైందా? మీకు ఇంతకు ముందే భిన్నములు ఎలా గుణించాలో తెలుసని అనుకుంటున్నాను. తెలుసునా? ఒకవేళ ఏమో అంటే ఇక్కడ మనం చేసింది 3/5ని 21/35 చేయడానికి 7/7తో గుణించాము. ఇప్పటి వరకు మీకు చెప్పిందంతా అర్థమైందా? ఇప్పుడు మనం మరి ఒక భిన్నము 5/12 తీసుకుందాం. ఇప్పుడు హారములో 36 రావడానికి 12ని 3తో గుణించాలి. అదే విధముగా లవముని కూడా 3తో గుణించాలి. అప్పుడు లవము విలువ ఎంత? 15. 3 × 5 అంటే 5/12, 15/36 సమాన భిన్నములు. అవును కదా? దీనిని పండు ఉదాహరణతో చూస్తే పండులో మొత్తం 36 భాగములు ఉంటే మనం 15 భాగములు తిన్నట్లు.